యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీతో ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా నా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబానికి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యానికి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయమును బట్టి నీవు లెక్క చెప్పాలి. ఈ విధంగా దేవుడు మరి ప్రతి దానికి తీర్పులో దేవుడు లెక్క అడుగుతాడు. అవును, మనకు ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనను ఖచ్చితంగా లెక్క అడుగుతాడని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను. నిజమే, దేవుని బిడ్డారా, మనము దేవునికి లెక్క చెప్పాక తప్పదు. ఆయన ఒకరోజు అడగబోతూ ఉన్నాడు. నాకు దేవుడు ముందుగానే ఆయన వాక్యంలో వ్రాసిన మాటలను బట్టి నేను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాన్ని ఏ విధంగా ప్రభువు కొరకు వాడుతున్నారో, ఆయన పనిని చేస్తున్నారో, ఆయన సువార్తను ప్రకటిస్తున్నారో నాకు తెలియదు. అందుకొరకు ఈ పనిని చెయ్యని వారు చెయ్యాలని ఆశ కలిగి నేను ఈ మాటలు చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లెక్క కరెక్ట్గా లేకపోతే మీ ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు, అది నరకంలోనికి వెళ్తుంది. కాబట్టి నేను నరకంలో నుండి కొంతమందిని లాగుతూ ఉన్నాను. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిలో ఏ ఆత్మ పడిపోకూడదని చెప్పి ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను, మనం లెక్క చెప్పాలని. అదేవిధంగా మరి దేవుడు అంటాడు, ఇన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చినాను, ఏమి చేశావు నీవు? నిజమే, దేవుని బిడ్డరా, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు దేవుడు మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాం అని దేవుడు అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు ఎంతో మందిని కలిసినావు నీవు, చాలామందిని కలుస్తూ ఉంటాం, కానీ మనము ఏం చేస్తున్నామో మనకు తెలియదు. నీవు అనేక విందులకు వెళ్ళావు, ఏం చేశావు నీవు? ఎన్నో చావులకు వెళ్ళావు, ఏం చేశావు నీవు? దేవుడు అడిగితే పౌలు చెప్పినట్లు చెప్పాలి. ఏం చెప్పాడు పౌలు? దేవుని ఎదుట నా అతిశయ కిరీటము మీరే కదా అన్నట్లు ఆ ప్రజలు, నేను సువార్త అనేక రకాలుగా నేను చెప్పాను ప్రభువా అని మీరు చెప్పగలగాలి. నీవు చెప్పగలిగితే అప్పుడు దేవుడు నీకు ఆ అతిశయ కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దేవునికి లెక్క చెప్పడము మర్చిపోకుండా ఆయనకు లెక్క చెప్పే వారంగా సిద్ధపడి ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.